వేణుస్వామి నకిలీ జ్యోతిష్యుడంటూ వీడియో రిలీజ్ చేశాయి బ్రాహ్మణ సంఘాలు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా వేణుస్వామి ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. వేణుస్వామి అసలు బ్రాహ్మణుడే కాదంటున్నారు. బ్రాహ్మణుల 72 శాఖలలో ఏ శాఖకి చెందినవాడు కాదని మండిపడ్డారు. ఈ మేరకు వేణుస్వామి బండారం బయటపెట్టారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. వేణుస్వామి నకిలీ జ్యోతిష్యుడంటూ వీడియో రిలీజ్ చేశాయి బ్రాహ్మణ సంఘాలు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా వేణుస్వామి ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. వేణుస్వామి అసలు బ్రాహ్మణుడే కాదంటున్నారు. బ్రాహ్మణుల 72 శాఖలలో ఏ శాఖకి చెందినవాడు కాదని మండిపడ్డారు. ఈ మేరకు వేణుస్వామి బండారం బయటపెట్టారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి జరుగుతున్న వివాదం వేణుస్వామి, పరాశరం వేణుస్వామి జ్యోతిష్కుడు, మా దృష్టిలో నకిలీ జ్యోతిష్యుడు గురించి వివాదం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ ఛానల్స్లో, డిబేట్స్లో అన్ని రకాలుగా గబ్బుగా బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ జాతిని గబ్బు పట్టించే ప్రక్రియ వేణుస్వామి ద్వారా నడుస్తుంది. ఎందుకంటే వేణుస్వామి బ్రాహ్మడు అని అతను మరి గత వీడియోల్లో చెప్పుకోవటం, వైకానసుడుగా చెప్పుకోవటం, కొన్ని వీడియోల్లో శ్రీ వైష్ణవులుగా చెప్పుకోవటం జరిగింది. అయితే వీళ్ళిద్దరు దంపతులు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వాళ్ళ భార్య వీణా వాణియా ఏదో వీణా శ్రీవాణియో ఆమె, లేకపోతే వేణువాణియో ఏదో ఒక వాణి, లేకపోతే ఏదో ఒక వీణ, ఆమె మాట్లాడుతూ, ఆ సోదరి, మహిళా సోదరి మాట్లాడుతూ, బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలి. ఆమె బ్రాహ్మణ సంఘాలు మద్దతు అడుగుతుంది. మీకు సంబంధించిన నకిలీ జ్యోతిష్యాల గొడవలో బ్రాహ్మణ కులాన్ని వాళ్ళ భార్య తీసుకొచ్చి మద్దతు ఇవ్వమంటుంది. అమ్మా వాణి, వీణ, మీకు ఒకటే చెప్తున్నాం, మీ ఆయన అసలు బ్రాహ్మడా కాదా అనేది ముందు నువ్వు తేల్చుకో. మాకు తేలిపోయింది. మేమన్నీ సమాజంలో ఎంక్వైరీ చేశాం. మీ ఆయన వైకానస బ్రాహ్మడు కాదు, శ్రీ వైష్ణవు బ్రాహ్మడు కాదు. చాత్తార్థ శ్రీ వైష్ణవులని బీసీ సంబంధించిన ఒక కులం అది. ఆ కులంలో మద్య మాంసాలు అన్ని సేవిస్తారు చాలామంది. ఆ కులానికి సంబంధించిన వ్యక్తి మీ ఆయన వేణు, పరాశరం వేణు. ఈ పరాశరం అనే ఇంటి పేరు పద్మశాలిలో కూడా ఉందని మేము తెలుసుకున్నాం. వైకానస సంఘాలు, శ్రీ వైష్ణవ సంఘాలు అసలు వీడు మా సంఘానికి, మా శాఖకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి వాళ్ళు తెలియజేశారు మాకు పర్సనల్గా. ఇప్పుడు మీ ఆయన ఏ కులం అనేది నువ్వు తేల్చుకోవాలమ్మా. అట్లానే మేము బయట సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కానీ, లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ, వేణుస్వామి అనేవాడు బ్రాహ్మడు కాదు. వాడు ఒక నకిలీ బ్రాహ్మడు. వాడు బ్రాహ్మణ జాతికి కానీ, బ్రాహ్మణ శాఖల్లో ఉన్న 72 శాఖల్లో కానీ ఏ శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు. నిజంగా వాడు బ్రాహ్మడు అయి ఉంటే వేణుస్వామి అనేవాడు బయటకు వచ్చి నేను బలానా శాఖకు సంబంధించిన వ్యక్తిని బ్రాహ్మణ కులంలో అని ఒక ప్రవర్ చెప్పమనండి వాడిని. వాడు చెప్పలేడు. వాడు బ్రాహ్మణ కులాన్ని అడ్డం పెట్టుకుని జ్యోతిష్యం పేరుతో, పూజల పేరుతో సినిమా ఇండస్ట్రీని, రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్ని, బయట సభ్య సమాజాన్ని మోసం చేస్తున్నాడు ఈ వేణుస్వామి అనేవాడు. దయచేసి సభ్య సమాజానికి, ప్రజలకి, రాజకీయ నాయకులకి, టీవీ ఛానల్స్ వారికి, జర్నలిస్టు మిత్రులకి, అట్లానే మిగిలిన సమాజంలో ఉన్న మిగిలిన కుల వర్గాలకి, సినీ ఇండస్ట్రీలో వ్యక్తులకి మేము తెలియజేస్తుంది ఏంటంటే, వేణుస్వామికి బ్రాహ్మణ జాతికి సంబంధం లేదు.
దయచేసి వేణుస్వామి బ్రాహ్మడు కాదు. వాళ్ళ భార్య బ్రాహ్మణురాలు అయినంత మాత్రాన అతను బ్రాహ్మణు అవడు. బ్రాహ్మణ జాతి అతన్ని ఒప్పుకోదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, వేణుస్వామి అసలు బ్రాహ్మణుడే కాదని బ్రాహ్మణ సంఘాలు అంటున్నాయి. నిజంగా వేణుస్వామి బ్రాహ్మణుడే అయితే నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, పత్రికలలో, వివిధ కథనాలలో వేణుస్వామి జ్యోతిష్యం పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీవ్ర కాంట్రవర్సీకి దారి తీస్తా ఉంది. వేణుస్వామి ప్రతిసారి సంపన్నుల కుటుంబాలని టార్గెట్ చేయడము, రాజకీయ నాయకులని, రాజకీయ పార్టీలని, క్రికెటర్స్, క్రికెట్ టీమ్స్ ని టార్గెట్ గా చేసి ఏం జరగబోతోంది ముందు అంటూ కూడా ముందు జరిగేటువంటి ఒక జ్యోతిష్యాన్ని తను ముందుగానే చెప్పడంతో మాత్రం కొన్ని నిజం అవ్వడము, కొన్ని అబద్ధం అవ్వడము, కొన్ని అసలు ఇప్పటి వరకు మ్యాచ్ అవ్వనటువంటి జ్యోతిష్యాలు కూడా అనేకం చెప్పాడంటూ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వేణుస్వామి తన భార్య కలిసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడము, అనంతరం మహిళా జర్నలిస్టులు అందరూ కూడా ఉమెన్ కమిషన్ ని ఒక ఫిర్యాదు అందజేయడము. ఉమెన్ కమిషన్ వేణుస్వామి ఈ నెల 22వ తేదీన రావాలంటూ కూడా ఆదేశాలు సమన్లు జారీ చేయడము, దీన్ని సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టులో తను రిలాక్సేషన్ పొందుతూ ఈ నెల 27కి ఈ కేసు వాయిదా వేస్తూ వేణుస్వామి ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా స్టే తెచ్చుకోవడం. ఇప్పుడు తాజాగా ఈ అంశంపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. అసలు వేణుస్వామి బ్రాహ్మణుడైనా, బ్రాహ్మణుడు ఒక అనుమానం మాకు కలుగుతా ఉంది. బ్రాహ్మణలో 72 ఉపకులాలు ఉన్నాయి, ఉపశాఖలు ఉన్నాయి. ఏ శాఖకు చెందినటువంటి వ్యక్తి కొన్నిసార్లు వైష్ణవ కులానికి చెందినటువంటి, ఒకసారి బ్రాహ్మణుడు అంటూ ఒకసారి రకరకాలుగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. మాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ బ్రాహ్మణ కుటుంబానికి చెందించినటువంటి వారసత్వంగా వేణుస్వామి అనే వ్యక్తి లేనేలేడు. వాళ్ళ పూర్వీకులు గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని ఎక్కడ కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం గాని, బ్రాహ్మణులుగా చెప్పుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు ఇతను కేవలం జ్యోతిష్యం పేరుతో అతను డబ్బులు సంపాదించేటువంటి ఆలోచనతోటే బ్రాహ్మణ కులం అంటే ఒక ముసుగు తగిలించుకొని వేణుస్వామి ఈ జ్యోతిష్యం పేరుతో బురిడి మాయ కొట్టిస్తా ఉన్నాడంటూ మాత్రం బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఒక బ్రాహ్మణ సంఘాలు ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. శ్రీధర్ శర్మ, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీధర్ శర్మ ఒక వీడియో రిలీజ్ చేస్తూ వేణుస్వామి తన భార్య పైన తీవ్ర ఘాటు వాక్యాలు చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం వేణుస్వామి తన భార్య వీణ ఇద్దరు కూడా కలిసి ఒక వీడియో మేక్ చేస్తున్నప్పుడు ఆ వీడియో తను స్వయంగా వీక్షించానని, ఆ వీడియోలో తన భార్య వీణ తను బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయాలని, జర్నలిస్టులు సపోర్ట్ చేయాలని, సినిమా వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నారు. అసలు ఏ కులానికి చెందిన వారు, ఏ మతానికి చెందిన వారు మీరు? బ్రాహ్మణులు ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి? మీ భర్త వేణుస్వామి అసలు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదన్నప్పటికీ బ్రాహ్మణ ముసుగు ఎందుకు వేసుకొని జనాలను బురుడి కొట్టిస్తారు? జ్యోతిష్యం గాని బ్రాహ్మణు అని చెప్పుకున్నటువంటి అర్హత మీకు లేదు. ఇప్పటికైనా ముసుగు తొలగించి మీ భర్త వేణుస్వామి అసలు ఏ మతానికి, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అది తెలుసుకొని తర్వాత మీడియా ముందుకు కానీ, సోషల్ మీడియా ముందుకు వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ మాత్రం శ్రీధర్ శర్మ తీవ్ర సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టడం జరిగింది. ఒక బ్రాహ్మణ అధ్యక్షుడిగా ఉండి 2 రాష్ట్రాలలో వేణుస్వామి నిజంగానే బ్రాహ్మణుడు అయితే ఇప్పుడు బయటకు వచ్చి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అతని పైన ఉంది. అతని ఊరెక్కడ, అతని జన్మస్థలం ఎక్కడ, ఏ నక్షత్రంలో పుట్టాడు, అతని జ్యోతిష్యం ఎలా ఉండబోతుందో ఆ విషయాన్ని నేను కూడా తొందరలో తెలియజేస్తానంటూ మాత్రం శ్రీధర్ శర్మ చెప్తా ఉన్నారు. ఈ నక్షత్రం, మీ జ్యోతిష్యం, మీ జన్మస్థలం, ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ భార్య ఏ కులానికి చెందినటువంటి ఈ అన్ని అంశాలు కూడా వేణుస్వామి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ వేణుస్వామి బ్రాహ్మణ పేరుతో బురిడి కొట్టిస్తా ఉన్నారు. సినిమా వాళ్ళని, మీడియా వాళ్ళని, సినిమా క్రికెటర్స్ ని వీళ్ళందరినీ కూడా బురిడి కొట్టిస్తా ఉన్నారు. వేణుస్వామి జ్యోతిష్యాన్ని, జాతకాన్ని నమ్మకండి. అతని చేతిలో డబ్బులు తీసుకొని అసలు బ్రాహ్మణుడే కాదు, బ్రాహ్మణుడు కాని వ్యక్తి జ్యోతిష్యం ఎలా చెప్తాడు, అతని జ్యోతిష్యాన్ని జనాలు ఎలా నమ్ముతారు? కేవలం కమర్షియల్ ముసుగు వేసుకోవడానికే వేణుస్వామి ఈ డబ్బులని లాగడం కోసమే ఈ జ్యోతిష్యం పేరుతో బ్రాహ్మణుడు అనే ఒక ముసుగు వేసుకొని ఇన్ని రోజుల పాటు కాలయాపన చేస్తా ఉన్నాడు. మరోసారి వేణుస్వామి తన భార్య ఎక్కడైనా బ్రాహ్మణ కులం, జ్యోతిష్యం చెప్తామంటూ మాత్రం ఎక్కడైనా మీరు బహిరంగంగా ఆ విషయాన్ని తెలియజేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు అంటూ కూడా హెచ్చరిస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే వేణుస్వామి వ్యవహారంలో అక్కినేని కుటుంబం కూడా సీరియస్ గా ఉంది. ఇప్పటికే మొదటి ఎంగేజ్మెంట్ పెళ్లి జరిగి
కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్నటువంటి వారి కాపురంలో కొంత చిచ్చు రావడము, ఇద్దరు కూడా విడిపోవడము, దానికి కారణం వేణుస్వామి అంటూ కూడా రకరకాలుగా కుటుంబం పైన ఒత్తిడి రావడం, మళ్ళీ తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ టైంలో జరిగినటువంటి సాయంత్రం లోపే కుటుంబం ఎలా ఉంటుంది, వారిద్దరు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని ఒక విశ్లేషణ చేస్తూ తొందరలో విడిపోతారు అంటూ కూడా వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి వేణుస్వామి పైన సినిమా బడా నాయకులు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తులు, వేణుస్వామి నమ్ముకొని ఉన్నటువంటి అతని శిష్యులు, అతని ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భార్యను భర్తను ఇద్దరిని కలిపి విపరీతమైనటువంటి ట్రోల్ ని కొనసాగించారు. ఇప్పటికైనా వేణుస్వామి ఆ వ్యవహారంలో వేలు కలుగజేసుకోకుండా, తన జ్యోతిష్యం చెప్పకుండా తన సాధారణ జీవితం గడిపితే తప్ప మేము ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఒకవేళ అతను ఈ జ్యోతిష్యం పేరుతో బ్రాహ్మణుడి పేరుతో ముందుకెళ్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మాత్రం బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తా ఉన్నారు.